అధికార పార్టీ నేత కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అటవీశాఖ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న రాజు పోలీసులను ఆశ్రయించారు. ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అధికార పార్టీ నేత మధ్యమడుగు చైర్మన్ రాములు కుమారులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. తోటి ఉద్యోగులు అడ్డుకోవాలని ప్రయత్నించినా తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఆఫీసు నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. మన ప్లే కావాలి. 10 మంది 12 మంది మేము ముగ్గురు మా ముగ్గురు కారు తీసుకొని వచ్చిన ఆ పంచోడు తప్పు పంచోడు సాగు చేసిన వాళ్ళకి అందరూ ఓడి దిగి ఇక్కడ చూసి చెప్పు అయితే ఫస్ట్ పంచాయతీ వచ్చిండు పావులకు 7 ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా ఈరోజు నైట్ మా మామ మధ్యమడు చైర్మన్ రాములు గారు వచ్చి మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి అంటే లేదు మామయ్య లోపలికి రండి మాట్లాడదాం మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. పావులకు 7 ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా ఈరోజు నైట్ మా మామ మధ్యమడు చైర్మన్ రాములు గారు వచ్చి మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి అంటే లేదు మామయ్య లోపలికి రండి మాట్లాడదాం మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. మాట్లాడే క్రమంలోనే వెంకటరాము చందు వాళ్ళ అబ్బాయిలు ఇంకా 5-6 మంది ఎవరో గుర్తులేని వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి అసలు మాట్లాడేటట్లు కూడా చేయకుండా ఒకటేసారి గల్ల పట్టి ఇష్టం వచ్చినట్టు కుట్టుకుంటా 10 నిమిషాలు ఎవరు లేరు. మా కొలీగ్ నవీన్ ఉన్నారు, వాచ్మెన్ వెంకట ఇద్దరు ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ వదలలే. ఇష్టం వచ్చినట్టు కొట్టడం, బయట గుంజుకపోయే ప్రయత్నం చేసిండ్రు. ఎంత వదులు అంటే కూడా వదలట్లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ఈ విధంగా అప్పుడే పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని పారిపోయారు. జరిగింది సార్. చాలా దారుణంగా కొట్టారు. ఎంత వద్దు అని చెప్తే కూడా వదలట్లేదు. మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా మాట్లాడించట్లేదు. అంత ఆ విధంగా అంత ఘోరంగా కొట్టింది. కుట్టడానికి కారణం కారణం అనేది ఏం చెప్పలేదు. వచ్చిండ్రు అసలు ఏందో యాక్చువల్గా అక్కది బాగా ఇష్యూ ఉండే ఆ విషయంలో మాట్లాడి వచ్చిందని నేను సామాన్యంగానే సరే మామ కూర్చొని మాట్లాడదాం మరి ఏందో వాళ్ళ ఇద్దరి మధ్య ఏముందో తెలుసుకుని చేద్దాం మాట్లాడదాం అన్నట్టు అనుకుంటేనే మాట్లాడుతూనే ఉన్నా ఆ చందు వెంకట్ వీళ్ళంతా వచ్చేసి మా బావ వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడము. అసలు మాట్లాడేటట్టు కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. గుర్తులేని వ్యక్తులు 5-6 మంది వచ్చారు. ఆల్రెడీ అక్కడ కాంపౌండ్ బయట పెట్టుకున్నారు. ఎప్పుడు బయటకు వెళ్తారు వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండటం అది కొడదామన్నట్టుగా అనుకుంటే తెలియదు. నేను ఒక్కరిని ఉన్నప్పుడు చూసేసి వచ్చి కొట్టడం, భయంకరంగా కొట్టడం ఈ విధంగా జరిగింది. ఫోన్ కూడా ఈ విధంగా ఫోన్ చేద్దామనే క్రమంలో తీసి దీన్ని కొక్కేసి మొత్తం కాలిపోయింది. ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ యాక్షన్ డ్యూటీలు ఇప్పుడే డిఎఫ్ఓ గారు వెళ్ళిపోతుంటే మేము కూడా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వస్తుంటే వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు. ఇక్కడ ఉండేసి రావడం కుట్టడం ఇదే. ఏం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడలేదు. ఇష్టం వచ్చిన కొట్టడం. ఎందుకు కొట్టిన అడుగుతుంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకుండా ఇష్టం వచ్చిన కొట్టడం. నేను అయితే ఇట్లా జరిగింది. మాట్లాడిన తర్వాత 10 మంది వచ్చి ఇక్కడ 10 మంది వచ్చి పల్ల కొడుతూనే ఉన్నారు ఆఫీసులో లోపల. ఎవరు కొట్టి రాసారు ఏం పని చేస్తారు? రాసారు సూపరింటెండెంట్ ఆయన ఫారెస్ట్ సూపరింటెండెంట్ ఇట్లా వచ్చి కొట్టిరని చెప్పు. వాళ్ళ బామార్దులు ఫారెస్ట్లో డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆయన వచ్చి వాళ్ళ బంధువులు వచ్చి కొట్టిర్రు. ఏమైనా పేర్లు తెలుసా? నాకు తెలియదు. ఆఫీసులో కొడితే మీరు ఏం చేసారు? మేము ఇద్దరం అయినాము. వాళ్ళు 12 మంది. మేమేం చేస్తాం? మా నన్ను కూడా ఆయన ముగ్గురిని కొట్టారు. అప్పుడు ఏం చేస్తాం? 12 మంది తర్వాత ముగ్గురం ఏం చేయలేము. కొట్టి ఎడగొట్టిరు. మనదో ఈ చెట్టు కింద నర్లంగా చెట్టు లోపల ఆఫీసులో